పాదయాత్ర చేశాడు. చేసి నేను ప్రజల కోసం చేస్తున్నాను అన్నాడు. పట్టుమని 100 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు నడవల. అబ్బని లోపలేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయినాడు. 50 రోజుల పాటు కనీసం ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నాడు. ఈ రోజు ధైర్యం గురించి మాట్లాడతాడు. ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా, రెడ్ బుక్ లో రాసా, ఒరే 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం, మతి మరిపోడు తప్ప. 4 పేర్లు గుర్తుపెట్టుకోలేని వ్యక్తివి, నీకు బుక్ కావాలా? మాకు బుక్ అవసరంలే, ఇక్కడుంది. 5 సంవత్సరాలు ఓపిక పట్టాం. జగన్ అన్నని సైకో అన్నారు, విన్నాం. పనికి మాలిన ఎదవలు కూడా 4 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కారు కూతలకు వస్తుంటే భరించాం, విన్నాం. ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే, ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు, ఈ అంటాడు, అదంటాడు, వాడు కొట్టాడంటాడు, వాడు నరికాడంటాడు. అన్ని ఓపికతో భరించాం, సహించాం. బిడ్డా, నువ్వు రాసింది కాదు రెడ్ బుక్. జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీలు. ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి. దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే, వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే, జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ. నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకున్నాం, ఇక్కడ ఉన్నాయి. లెక్క పెట్టుకోండి. 10 పేర్లు, 10 చీటీలు ఎత్తి మరి అప్పుడు జగనన్న గమ్ముగున్నమన్నా కాముగున్నమన్నా వేస్తాం సీల్. అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్లేదానికైనా సిద్ధంగా ఉండి, జూన్ తర్వాత 10 తర్వాత జగనన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్ బుక్ కాదు బిడ్డ, సీల్ రాసుకో, వేస్తా. జగనన్న మీద పేరు పెట్టి, జగనన్న పేరు పెట్టి వేస్తాం. కారు కూతలు ఒకడు సైకో అంటాడు, ఇంకోటి రకరకాలు అంటాడు, ఇంకోటి రకరకాలు అంటే చేత కాక కాదు, చెయ్యలేక కాదు. జగన్మోహన్ రెడ్డి కనుసైగా చాలు బిడ్డ, ఎవ్వరు ఉండరు. మీరు కూడా మాకు చేతొచ్చు, అంతే తప్ప నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మాకు ఆవేశాలు ఉన్నాయి, మాకు కోపతాపాలు ఉన్నాయి, కానీ ఓపిక కూడా ఉంది. కాబట్టి ఆ పప్పుకు చెప్తున్నాను, 4 మాటలు మాట్లాడితే 4 రెడ్ బుక్కులు రాస్తే తడిసిపోయే ప్యాంట్లు వేసుకొని మేము లేవు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేసేదానికి వచ్చి వేలాది మంది ఇక్కడ కాసుకో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో శిల్పా కుటుంబం అందరికీ తెలుసు, డబ్బులు ఉండటం గొప్ప కాదు. చాలా మందికి 1000 కోట్లు ఉన్నాయి, కానీ 10 మందికి మంచి చేసే గుణం, 10 మందికి పంచే గుణం కొద్ది మందికే ఉంటుంది. డబ్బులు ఎవరో నా ఇంటికి వస్తే డబ్బులు ఇచ్చి దులుపుకోవటం కాదు, అది ఎవరు కూడా చేస్తారు చాలా మంది. కానీ కొన్ని సంస్థలు పెట్టి ఆ సంస్థల్ని కొన్ని సంవత్సరాల పాటు నడపటం అనేది చాలా కష్టమైన పని. అట్లాంటి పనిని ఈ రాష్ట్రంలోనే ఎవరైనా చేస్తున్నారు అంటే అంత మంచి పని ఇన్ని సంవత్సరాలుగా అది ఖచ్చితంగా శిల్పా కుటుంబానికే చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి అట్లాంటి కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి నాయకుడికి 2019-17 ముందున్న వైసీపీ నాయకులందరికీ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలి అంటే నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో ఆ 3 డివిజన్లు కూడా ఎన్నికలప్పుడు నేను ఇన్ఛార్జిగా వ్యవహరించిన డివిజన్లో 40, 41, నాకు తెలిసి 42కు సంబంధించిన ఆ 3 డివిజన్లకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నాను. దాదాపు 15 రోజుల పాటు ఈ 2 వీధుల్లోనే అనుకుంటా మొత్తం తిరిగి నాకు మా అందరికీ కూడా ఇక్కడ అనుబంధం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రవి చూసేదానికి సౌమ్యుడిగా ఉంటాడు, కానీ షార్ప్ బిడ్డ. ఇందాకే చెప్తున్నాడు మా డిప్యూటీ సీఎం, అబ్బా ఏం మాట్లాడుతున్నాడు అబ్బా అని. అన్న అప్పుడు 4, 5 ఉండేవాళ్ళు మేము అరుచుకునేదానికి, ఇప్పుడు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డికి 100 మంది బాణాలు నుదులున్నాడు, ఏ బాణం యాడైనా సరే గుచ్చుకుంటుంది. అందరూ షార్ప్ గా ఉన్నారు ఇప్పుడున్న యంగ్స్టర్స్.
కాబట్టి ఎవరికెవరు తీసిపోరు, ఎవరు కూడా ఇది గారు అందరూ పోటీగానే ఉంటారు. మంచి మనసున్న వ్యక్తి, అన్నిటికన్నా కూడా గౌరవం, రెస్పెక్ట్ ఒక యువకుల్లో అన్ని రకాలుగా. అంటే డబ్బులుండి అన్ని కొందరిలో ఉండవు. డబ్బులతో పాటు అనుకువ, మెలకువ, మంచితనం, ఎక్కడ తగ్గాలో ఎక్కడ స్పీడ్ అవ్వాలో తెలిసిన వ్యక్తి రవి. అద్భుతంగా, ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు రవికి ఉండాలని, మళ్ళీ ఒకసారి నంద్యాల నుంచి 50,000 పైచీలక ఓట్ల కుటుంబానికి రవితో గెలిపించాలని, భగవంతుడి ఆశీస్సులతో మరెన్నో పదవులు పెరగాలని. ఎందుకంటే ఇక్కడ ఈ కర్నూలులో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను కొన్ని రోజులు. నా అవకాశం లభించింది జగనన్న వల్ల. దాదాపు ఈ జిల్లాలో అందరూ యంగ్స్టర్స్ చాలా మంది మా ఏజ్, రవి, హఫీజు, నాని చాలా మంది ఉన్నాం. ఈ తరం అట్టే ఇంకొక 30 సంవత్సరాల పాటు మీ ఆశీస్సుల్లో జగనన్నకి వెనకాల సైనికులుగా మేము ఉండాలి. అంటే మీ అందరి ఆశీస్సులు, దీవెనలో ఉండాలి. జగనన్నని రక్షకుడులాగా కాపాడే మీరు మమ్మల్ని కూడా మీ దేవుళ్ళు మా ఆశీస్సులు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా కర్నూలు జిల్లా అంటే ముఖ్యంగా 3 జిల్లాలు జగనన్నకి అడ్డా అంటాం. అది కడప, నెల్లూరు, కర్నూలు 100% రిజల్ట్ ఇస్తాయి. పాత జిల్లా అయితే 14, కొత్త అయితే 7, ఒక్క సీటు కూడా తగ్గకుండా 30,000 పైచీలక ఓట్ల మెజార్టీ రావాలని, కలిసిగా వచ్చే నాటకాలని నమ్మొద్దని, రకరకాల మీడియా ఛానల్లో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, వీడు వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయాడని చెప్పి మాట్లాడే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టారు. మాకు పనికిరాని సన్నాసులు, ఆ పార్టీకి వెళ్తున్న సన్నాసులు మాకు పనికిరారంట, కానీ ఆ పార్టీకి మాత్రం పనికి వస్తారు అని చెప్పి తీసుకుంటున్నారు. అంటే ఆ పార్టీ ఎంత పెద్ద సన్నాసుల పార్టీ అంతకన్నా నేను చెప్పదలుచుకోలేదని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మేము కానీ ఎవరైనా కానీ నిజంగా మేము ఓడిపోతాము అంటే ఖచ్చితంగా 2 అడుగులు వేయాల్సిన అవసరం మా మీద కూడా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా అందరికీ పదవులైనా మీ అందరికీ కూడా. ఆయనే బాగలేనప్పుడు మా వల్ల ఆయన ఎప్పుడూ నష్టపోకూడదు. నిజంగా మేము ప్రజల్లో ఆయన చేసే మంచిని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా శాసనసభ్యులు అందరి మీద ఉంది. ఒకసారి కొందరికి వస్తాయి, కొందరికి రావు. అంత మాత్రాన ఎవరిది అవ్వాల్సింది అది నేనైనా ఎవరైనా కానీ అని చెప్పి తెలియజేసుకుంటూ, మనకు కావాల్సిందల్లా ఒకటే, మన రాజు, మన దైవం, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు జగనన్న ఎప్పుడూ బాగుండాలా, ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ మీ బిడ్డని, మీ అన్నని, మీ తమ్ముడిని దీవించి ఇంతమంది కట్టుకొని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తా ఉంటాను. ఇక్కడున్న తల్లులు కానీ అందరూ కూడా, మనకి 2-3 బిడ్డలు ఉంటారు. ఒకటి మంచిగా బాగుంటాడు, ఒకటి అల్లరి చిల్లరగా తప్పులు చేస్తుంటాడు. అట్టని చెప్పి 2 బిడ్డలు కాకుండా పోరు. మంచోడిని మంచిగా చూస్తాం, చిన్నోడినిగా ముద్దుగా చూస్తాం. అట్లా మంచి చేస్తుంటే మంచిగా చూడండి, చిన్న చేసినా కూడా క్షమించి చూడండి. కానీ మీ బిడ్డగా మాత్రం ఖచ్చితంగా దీవించి మీ ఆశీస్సులో దీవెనలు మాత్రం రవికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.